హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. పోస్టర్లో ప్రభాస్ ఒంటి నిండా గాయాలు అండ్ బ్యాండేజెస్తో అయితే కనిపించాడు. అటుపక్క తృప్తి దిమిరి సిగార వెలిగిస్తూ కనిపించింది. నాకైతే ఇలాంటి పోస్టర్ కాకుండా న్యూ ఇయర్ కి ఒక మంచి పోస్టర్తో వస్తే బాగుండు అనిపించింది. మరి మీరేమంటారు? ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేయబోయే కొత్త మూవీ మీద క్లారిటీ అయితే వచ్చేసింది భయ్య. నిన్న న్యూ ఇయర్ సందర్భంగా ప్రొడ్యూసర్స్ అయితే రివీల్ చేయడం జరిగింది. సురేందర్ రెడ్డితో కలిసి ఈ కొత్త మూవీ అయితే చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. రోషన్ శ్రీదేవిలో సెకండ్ మూవీ అయిన బ్యాండ్ మేళం నుంచి న్యూ ఇయర్ సందర్భంగా కొత్త పోస్టర్ అయితే రివీల్ చేశారు మూవీ టీం. టాక్సిక్ మూవీ నుంచి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు భయ్య. ఇందులో నయనతార గంగా అనే క్యారెక్టర్ లో అల్ట్రా మోడర్న్ గా అయితే కనిపించబోతుంది. ఇదే టాక్సిక్ మూవీ నుంచి హుమా ఖురేషి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. ఇందులో ఎలిజబెత్ గా అయితే కనిపించబోతుంది హుమా ఖురేషి. ఈ రోజు రిలీజ్ అవుతున్న వానవీర మూవీకి ఫస్ట్ వానర అనే పేరుని అయితే పెట్టడం జరిగింది. కానీ సెన్సర్ బోర్డు ఒప్పుకోకపోవడం వల్ల దీనికి వానవీర అని మార్చారు. భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ నుంచి థర్డ్ సింగిల్ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే నాకు బెంగాల్ టైగర్ మూవీ ఈ సాంగ్ అయితే గుర్తుకొచ్చింది. సిద్ధు జొన్నలు గట్ట తన 6వ సినిమాని గ్రాండ్ గా అయితే స్టార్ట్ చేశాడు భయ్య. ఇది కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనే రాబోతుంది. రెబల్స్ ఆఫ్ మూవీ నుంచి భైరవిగా కనిపించబోతున్న మాలవిక మోహన్ పోస్టర్ ని అండ్ అనితగా కనిపించబోతున్న రిద్ధి కుమార్ పోస్టర్ ని రివీల్ చేశారు. నాగార్జున చేసిన తన 100వ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. వర్షబల్లం నుంచి రాబోతున్న కానిస్టేబుల్ కనకం సీజన్ 2 జనవరి 8 నుంచి అయితే స్ట్రీమ్ అవబోతుంది ఈటీవీ విన్ లో. జయకృష్ణ ఘట్టంనేని డెబ్యూ ఫిలిం అయిన శ్రీనివాస మంగాపురం మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. మనశంకర వరప్రసాద్ గారి నుంచి చిరంజీవి గారు వెంకటేష్ గారు చేసిన థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సల్మాన్ ఖాన్ నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. స్టోరీ అంతా 2020లో జరిగిన చైనా ఇండియా బార్డర్స్ మధ్య జరిగే గొడవల మధ్య అయితే ఉండబోతుంది. పెద్ద మూవీ నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీలో అప్పల సూరి అనే క్యారెక్టర్ లో అయితే కనిపిస్తున్నారు జగపతి బాబు. మన ఇండియన్ యానిమేషన్ ఫిలిం అయిన కిక్కీ అండ్ కోకో మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ చాలా క్యూట్ గా అండ్ ఇన్నోసెంట్ గా అయితే ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అనగనగా ఒక రాజు మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు దాకా ఎవరైనా వినకపోతే వెళ్ళి వినేయండి. హృతిక్ రోషన్ చేస్తున్న క్రిష్4 మూవీ 2027లో రిలీజ్ చేస్తామని ఒక పోస్టర్ ద్వారా అయితే చెప్పారు. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న యుఫోరియా మూవీని ఫిబ్రవరి 6th రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా అయితే రివీల్ చేశారు. 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ నుంచి ప్రియాంక మోహన్వి 2 పోస్టర్లు అయితే రివీల్ చేశారు. ఈ 2 పోస్టర్లోని సపరేట్ లుక్ లో అయితే కనిపిస్తుంది ప్రియాంక మోహన్. ధన్య బాలకృష్ణ, ఈస్టర్, సుప్రీత కలిసి నటిస్తున్న అమరావతికి ఆహ్వానం మూవీ నుంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ హర్రర్ ఫ్యాంటసీగా అయితే రాబోతుంది. రణవీర్ సింగ్ నెక్స్ట్ చేయబోయే ప్రళయ్ మూవీలో ఆలియా భట్ ని హీరోయిన్ గా అయితే అనుకుంటున్నారంట. ఒకవేళ ఇది గనక నిజమైతే వీళ్ళిద్దరు కలిసి రెండోసారి నటించడం అవుతుంది.